హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం హిమాచల్ ప్రదేశ్ లో కులు అండ్ రౌతాంగ్ ఈ రెండు ప్లేసుల్లో మనం ట్రావెలింగ్ వచ్చాం. సో మన ఈ ఫుల్ వీడియో మొత్తం ఈ రెండు ప్లేసుల గురించి అయితే ఉంటుంది. సో ఈ రెండు ప్లేసుల్లో ఉన్న వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మొత్తం మీకు ఇవ్వడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీరు ఒకవేళ ఎవరైనా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలి, ఏ టైంలో వెళ్ళాలి, ప్రైస్ ఎంత ఉంటుంది అనే ఫుల్ కాస్ట్ అనేవి నేను చెప్తాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ ప్లేస్ వచ్చేసి మనకి కులు వ్యాలీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కులు వ్యాలీలో మనకి ఇక్కడ ఈ రివర్ రాఫ్టింగ్ తో పాటు ఇక్కడ చాలా విజువల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మనం ఈ కులు రివర్ వ్యాలీలో సేఫ్టీ మెథడ్స్ అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీటిని అయితే డెఫినెట్ గా ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం ఈ కులు వ్యాలీ గురించి తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లొకేషన్ అండ్ సీనరీ ఫ్రెండ్స్. హిమాచల్ ప్రదేశ్ అంటే మన అందరికి తెలిసిందే ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. మనకి ఈ మాన్సూన్ లో కానీ సమ్మర్ లో కానీ బెస్ట్ డెస్టినేషన్ ఏమైనా ఉందంటే మన ట్రావెలింగ్ లో అది హిమాచల్ ప్రదేశ్ అని చెప్తారు అందరూ. సో అంత బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్. మీరు వచ్చేదారిలో మీకు ఇక్కడ మొత్తం లష్ గ్రీన్ గా ఉంటుంది ఫ్రెండ్స్, చూడటానికి చాలా బాగుంటాయి విజువల్స్. సో మనకి ఈ రివర్ రాఫ్టింగ్ వచ్చేసి మనకి ఇది మొత్తం 20 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. హైయెస్ట్ మనకి 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. 350 నుంచి మనకి 2000 వరకు తీసుకుంటారు పర్ పర్సన్ కి. ఈ రివర్ రాఫ్టింగ్ వచ్చేసి మనకి మొత్తం 2 మెథడ్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్, గ్రేడ్ 1 to గ్రేడ్ 3-4. మీరు ఇక్కడే కాదు ఇంతకుముందు ఎక్కడైనా చేసి ఉంటే ఓకే, మీరు గ్రేడ్ 3-4లో వెళ్ళొచ్చు. కానీ మీరు ఇంతవరకు ఎక్కడ రివర్ రాఫ్టింగ్ చేయకపోతే మీరు గ్రేడ్ 1-2లో వెళ్తే మీకు చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం వెళ్ళటానికి బెస్ట్ టైం వచ్చేసి ఫ్రెండ్స్ చెప్పుకున్నాం కదా, మార్చ్ టు జూన్ వరకు, సెప్టెంబర్ టు నవంబర్ వరకు ఫ్రెండ్స్. ఈ టైం ఏంటంటే మనకి వర్షాలు ఉండవు కాబట్టి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం న్యూస్లో. హిమాచల్ ప్రదేశ్ అంటే ఎక్కువ సడన్గా పెరుగుతూ ఉంటాయి వాగులు, అలాగే నదులు ఉంటాయిగా, అవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ మార్చ్ టు జూన్, సెప్టెంబర్ టు నవంబర్ వెళ్తే మనకి ఇక్కడ వాటర్ లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్ స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ మనం పాటించాల్సిన సేఫ్టీ విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరైతే హార్ట్ స్ట్రోక్ ఉందో లేదా మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్గా అన్ఫిట్గా ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఎక్కకుండా ఉండడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ కుల్లు రివర్లో ఈ రివర్ రాఫ్టింగ్తో పాటు ఇంకా మనకి ఇక్కడ ట్రెక్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ మెయిన్ రోడ్డు కనిపిస్తుందిగా, మీరు చూస్తున్నారు. ఈ మెయిన్ రోడ్డు పక్కన మనకు అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మౌంటైన్స్. వాటి మీద మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. వాటితో మనం ఈ రివర్ పక్కన క్యాంపింగ్ చేసుకోవచ్చు, పారాగ్లైడింగ్. అండ్ ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకి చార్ధామ్ యాత్ర అవి ఇవి అంటారు. అవి కూడా దీనికి కొంచెం నియర్ బైలోనే 100 km అటు ఇట్లో ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని కూడా మీరు బాగా చూడొచ్చు. ఇక్కడ మీకు ప్యాకేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఈ ప్యాకేజీల ద్వారా మీకు ఎన్ని రోజులు, 1 వీక్ ఉంటారో, ఎన్ని రోజులు ఉంటారో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఓవరాల్గా మనకి కుల్లు రివర్ రాఫ్టింగ్ అనేది చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అయితే చెప్పొచ్చు. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రౌతాంగ్ పాస్ ఫ్రెండ్స్. ఇది మనకి కులు మనాలి నుంచి మనకి అరౌండ్ 51 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోహతాంగ్ పాస్ అనేది మనకి కులు లోయను లాహోల్ మరియు స్పితి లోయలతో కలుపుతుంది ఫ్రెండ్స్. ఇది సముద్ర మట్టానికి ఇంచుమించుగా 13,000 అడుగులు ఉంటుందంట ఫ్రెండ్స్. అంత హైట్ లో ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోనే టాపెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఎత్తైన పర్వత మార్గం ఏదైనా ఉందంటే అది ఈ రోహతాంగ్ పాస్ ఫ్రెండ్స్. అంత హైలో ఉంటుంది, అంత హైట్ లో. దీని వ్యూ అనేది ఇక్కడ ఉండే చెట్లు కానీ, ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ మనకి మొత్తం మంచు ఘన రూపంలో ఉంటుంది కదా ఫ్రెండ్స్. అవంతా ఇక్కడ మనకు ఉంటాయి అన్నమాట. ఎక్సలెంట్ వ్యూస్ అయితే మనకు ఇక్కడ ఉంటాయి. ఈ రోహతాంగ్ పాస్ లో మనకి హైలైట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఇక్కడ బ్యూటీనెస్ ఫ్రెండ్స్. ఇక్కడ దృశ్యాలు మనకి ఎట్లా కనిపిస్తాయి అంటే కనిపించినంత దూరం మంచి, అది అందరికి తెలిసిందే. ఇక్కడ ఉండే చెట్లు గానీ, ఇక్కడ పిరుపంజాలు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ పర్వతాలు మొత్తం మనకి ఈ నవంబర్ నుంచి ఉండే, ఆల్రెడీ అవి చలికాలం మొత్తం మంచుతో కప్పబడతాయి. మనం వెళ్ళే ఈ సమ్మర్ స్టార్టింగ్ లో గానీ, శీతాకాలం ఎండింగ్ లో గానీ మనం ఇక్కడికి వెళ్తే ఫ్రెండ్స్, ఈ మనకి ఆ పర్వత శ్రేణుల మీద మంచు కప్పబడి అవి మంచి దాని మీద నుంచి కారుతున్నట్టు మనకి ఎక్సలెంట్ విజువల్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంకా హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ స్కీ డైవింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది స్నో బోర్డింగ్, మౌంటైన్ ట్రెక్కింగ్, ఇవన్నీ ఇక్కడ మనకి చాలా అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటితో మనకి ఈ గుర్రాల మీద రైడింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడికి వెళ్తే మీకు అక్కడ ఫొటోస్ దిగడానికి
గానీ వాటికి గానీ మీకు చాలా మంచి వ్యూ పాయింట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇక్కడ గేమ్స్ ఆడటానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంతమంది సాహసాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా, అడ్వెంచర్ చేయడానికి. వాళ్ళకైతే ఇక్కడ పారాగ్లైడింగ్, బైకింగ్ వంటివి ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అవి కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్, మనం ఈ రోహతాంగ్ పాస్ అనే దగ్గరికి వెళ్ళాలంటే మనం చాలా పర్మిషన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మన భారతదేశ పర్యాటక శాఖ దగ్గర నుంచి అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళాలంటే. ఇక్కడికి వెళ్ళడానికి ఇంకో మెయిన్ రీజన్ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది వాతావరణం ఫ్రెండ్స్. మనకు ఆ వాతావరణం అనుకూలంగా ఉంది అంటేనే మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. లేకుండా మీరు వెళ్ళారంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే మీకు ఇక్కడికి వెళ్తే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని ఒక ఉంటుంది ఫ్రెండ్స్, అదొక డిసీజ్. ఆ ఏరియాలో మనకి హైట్ లో ఉండటం వల్ల మనకు ఆక్సిజన్ సరిపోకపోవడం, ప్లస్ అక్కడ ఆ మంచు వల్ల మనం ఇబ్బంది పడతాం. కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్ ఉండడానికి చూసుకోవాలి. వెచ్చని దుస్తులు ధరించండి, అది వైట్ కలర్ ఉండేవి. ప్లస్ కొంచెం మనకి లేయర్డ్ దుస్తులు ఉంటాయిగా, అవి ధరించడం, చేతికి గ్లౌజ్ వేసుకోండి, క్యాప్ పెట్టుకోండి. మీరు వీటిని నెగ్లెక్ట్ చేస్తే మీరు అక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అది గుర్తుంచుకోండి. మాక్సిమం మీరు ఈ రోహతాంగ్ పాస్ కు వెళ్లే వాళ్ళు మీరు బైక్స్ కంటే ఎక్కువ 4x4 వెహికల్స్ ప్రిఫర్ చేసుకుంటే మంచిది. మీ ఓన్ కార్ ఉంటే పర్లేదు, లేదంటే ఆ దగ్గరలో మన కులు మనాలి దగ్గర ఆ చెక్ పోస్ట్ దగ్గర మనకి వెహికల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అవి రెంట్ కి తీసుకొని వెళ్ళొచ్చు. మనకి ఈ రోహతాంగ్ పాస్ పక్కనే మనకి ఇంకా ఫేమస్ ప్లేస్ ఏమేమి ఉన్నాయంటే మనాలి ఉంది ఫ్రెండ్స్, అలాగే సోలాంగ్ వ్యాలీ, కీలాంగ్ అని ఇలాంటి ప్లేస్లు అయితే మనకు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లే ప్రకృతి ప్రేమికులు మరియు అడ్వెంచర్ ఇష్టపడే ప్రియులందరికీ తప్పకుండా సందర్శించాల్సిన ప్లేస్ అయితే మనకి రోహతాంగ్ పాస్ ఫ్రెండ్స్. దాన్ని క్రియేటివిటీగా ఉన్న ఈ ప్రకృతి దృశ్యాలు, వాటి హైట్, అందంగా ఏదన్నా సరే హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి ఈ ప్రయాణం అయితే మీరు చేయండి. మీ లైఫ్ లో మీరు మర్చిపోలేని హ్యాపీనెస్ అయితే పొందుతారని నేను నమ్ముతున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.